ఫలారం బండిలో శాకం అంటే ఏమిటి, పాకం అంటే ఏమిటి అన్న విషయాలను తెలుసుకుందాం. జానపదుల భాషకంలో శాకం, పాకం అని వంటలు రెండు రకాలు. శాకం అంటే వండని ఆహారం, పాకం అంటే వండింది. ప్రసాదాలుగా ఇచ్చే పాయసం వంటి పాకాలు అమ్మవారికి శాకం సమర్పించడం సాంప్రదాయం. కనుక బోనాల సందర్భంగా వేప మండలను పసుపు నీటిలో ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నే అమ్మవారికి శాకం ఇవ్వడం అని అంటారు. ఇలా శాకాన్ని, పాకాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల ఆ తల్లి భక్తజనులకు అన్నపానాలకు ఎలాంటి లోటు రానివ్వదని దృఢ విశ్వాసం. అయితే ఫలారం బండి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోనాలు జరుపుకునే రోజు భక్తులు తమ ఇళ్లలో నుండి శుభ్రంగా నియమ నిష్టలతో తయారు చేసి తెచ్చిన నైవేద్యాలను బండ్లలో పెట్టి ఆలయానికి ప్రదక్షిణం చేయటానే ఫలారం బండి అనే ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ బోనాల పండుగను ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అంటే అమ్మవారు అప్పుడు పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందన్నంత ఆనంద భావనతో సంతోషంగా భక్తి శ్రద్ధలతోనే కాకుండా ప్రేమానురాగాలతో బోనాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే పూనకం పట్టిన స్త్రీలు కొన్ని చోట్లలో మగవాళ్ళు కూడా తలపై బోనం పెట్టుకొని లయబద్ధకమైన డప్పు మోతలకు అనుగుణంగా అమ్మవారిని స్మరిస్తూ చక్కగా నర్తిస్తారు. ఈ పూనకాన్ని శివమెత్తడం అని కూడా అంటారు. ఇలా వెళ్లే వారిని అమ్మవారిని ఆవాహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి పూనకంతో ఉన్న స్త్రీ పురుషుల అమ్మవారి ఆలయం దగ్గరకు రాగానే వారిలో ఆవహించి ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి వారి పాదాల మీద మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. అమ్మవారి పట్ల ఉన్న భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందం రంగురంగుల కాగితాలతో వెదురు కర్రలతో చేసిన తొట్టెలను అమ్మవారికి సమర్పించడం మరొక ఆచారం. అయితే పోతురాజు అంటే ఎవరో కూడా తెలుసుకుందాం. అయితే అమ్మవారి సోదరుడే ఈ పోతురాజు. పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఒక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిక బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కట్టి చిన్నపాటి ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. ఈ పోతురాజు పూజా కార్యక్రమాల ఆరంభకుడు, భక్త సమూహానికి రక్షకుడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులతో నడుముకు చుట్టుకొని వేపాకులను నడుములకుంటి అమ్మవారి పూనకములో ఉన్న భక్తరండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్లే దూతే ఈ పోతురాజు. ఇప్పుడు రంగం అంటే ఏమిటో కూడా చూద్దాం. రంగం అంటే జాతకం చెప్పే పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ రంగం 2వ రోజు ఉదయం జరుగుతుంది. భక్తుల అభ్యర్థన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్త వయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు. ఈ రంగం కార్యక్రమం జాతర ఊరేగింపు ముందుగా జరుగుతుంది. విందు భోజనాలు బోనాల పండుగ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పండుగ కావడంతో ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు భోజనంగా స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనం ఇస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకు సెట్ల హోరులో పండుగ వాతావరణం స్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. ఎల్లు ఎల్లింది సూడు ఎల్లమ్మ తల్లికి బోనం, ఓనమెత్తి మురిసింది మాకసెల్లల పానం. జంట నగరాలలో బోనాల పండుగకు విశేష గుర్తింపు ఉండడంతో బోనాల పండుగకు మీడియా కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో జరిగే భవిష్యవాణి కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరిగినా ఏ సమయంలో ఏది జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా భవిష్యవాణి ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ పెద్దలు కూడా భవిష్యవాణి గురించి ఆశగా ఎదురు చూస్తారు. ఇది చివరి రోజున జరిగే ముఖ్య ఘట్టం. బోనాలు నైవేద్యం ఆదివారం జరుగుతుంది. సోమవారం తెల్లవారుజామున అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహం కాని ఒక స్త్రీ వచ్చి ఒక మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే రంగం అని అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటిని కూడా ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా తెలుపుతుంది. రంగం పలికే ఆ స్త్రీ ఒక కత్తికి మాంగ్యం కట్టి తన జీవితాంతం వివాహం చేసుకోకుండానే ఉండడం ఆనవాయితీ. తర్వాత బలి అంటే ఏంటంటే బోనాల ఉత్సవాల్లో చివరి ఘట్టం బలి.
రంగం ముగిశాక సోమవారం పోతురాజులు ప్రొద్దున 9 గంటల ప్రాంతంలో వీరతాండవం చేస్తూ మైమరచి భక్తి పరవశంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి సన్నిధికి ఎదురుగా వారు ఆడే నృత్యం మనను భక్తి పరవశంలో ముంచుతుంది. ఆ సందర్భంలో సోరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయల్ని పగులగొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. ఇది వరకు ఎద్దు, మేక, కోళ్లను బలి ఇచ్చేవారు. ఇప్పుడు మృగబలి నిషేధం కాబట్టి కూరగాయలను పగులగొట్టి పండుగను పూర్తి చేస్తున్నారు. బలి ఇచ్చే కార్యక్రమం పూర్తి అయ్యాక సోమవారం పొద్దున 10 గంటల సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి కళాశాలతో పాటు ఏనుగు మీద ఎక్కించి మంగళ వాయిద్యాల ధ్వనుల మధ్య వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు. చివరి ఘట్టాన్ని నయాపూల్ ప్రాంతంలో ప్రవహించే మూసీ నదిలో నిమజ్జనం చేసి పండుగను పూర్తి చేస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా బోనాల పండుగలోని ప్రత్యేకతలు. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. Please like, share and subscribe Public Talk. Thank you. I wish you all the best. Please subscribe Public Talk. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.